హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అండి. వేడివేడిగా మిర్చి బజ్జీ. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు వేడివేడిగా ఇలా చేసి పెట్టారంటే ఒక్కటి కూడా మిగిల్చకుండా మొత్తం తింటారు. ఇలాంటి మిర్చి బజ్జీని ఎలా చేసుకోవాలో నా స్టైల్లో ఏమేమి కలుపుతానో చూడండి. వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయొద్దు. నేనేం కలుపుతానో చూసి మీరు కూడా ఇలా ట్రై చేశారంటే ఎప్పుడు మిర్చి బజ్జీ ఇలానే చేసుకుంటారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మిర్చి బజ్జీ ఎలా చేయాలో మీకు చూపించేస్తాను రండి. ఈరోజు నేను ఈ మిర్చి బజ్జీ ఎలా వేయాలో మీకు చూపిస్తాను. దీనికోసం నేను 7-8 ఇలా మిర్చి వేసుకునే బజ్జీలు తీసుకున్నాను. ఇవి ఫుల్ అంతా మొత్తం ఒకే సైడ్ కాకుండా ఇట్లా నేను సగానికి ఇలా చీల్చుకున్నాను. దీనికోసము ఈ మిర్చి బజ్జీలు తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇదంతా ఒక పొడిగుడ్డతో తుడిచేసుకొని తర్వాత ఇలా హాఫ్కి కట్ చేసి పెట్టుకోవాలి. దీనిలో లోపల స్టఫింగ్కి చాలామంది చాలా రకాలు వాడుకుంటుంటారు. చింతపండు పులుసు అది వేసి వేడుతుంటారు. కానీ మీకు ఈరోజు నేనైతే ఏం వేస్తానో మీకు చూపిస్తాను. ఇలా వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని చాట్ మసాలా అంటారండి. ఇది చాట్ మసాలా. ఇది నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇందులోనే ఒక లెమన్ ఇలా కట్ చేసి పెట్టుకొని ఈ చాట్ మసాలాలో ఈ లెమన్ పిండేసుకుంటాను. ఇలా పిండేసుకున్న తర్వాత దీన్ని ఈ స్టఫింగ్ కోసం ఈ లోపలంతా రాసేస్తాను. ఫస్ట్ ఇది ఇట్లా రాసుకుందాం. ఈ నిమ్మరసము చాటు కలిపిన బ్యాటర్ని ఇలా ఈ మిర్చికి అంతా లోపలంతా బాగా పూసేసుకున్నాము. తర్వాత మిర్చి బజ్జీ వేసుకోవడానికి మనం ఇప్పుడు బ్యాటర్ని తయారు చేసుకున్నాము. దీనికోసము పక్కన పెట్టేసి దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఈ కప్పుకి ఈ శనగపిండికి ఒక 2-3 టేబుల్ స్పూను బియ్యం పిండిని కూడా కలుపుదాము. ఎందుకంటే చూసారా, ఇలా ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఇలా బియ్యం పిండిని కూడా కలుపుకుందాము. ఇందులోనే మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. చూసారా, మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇందులోనే కొద్దిగా సోడా ఉప్పు, ఇది వంట సోడా అండి, కొంచెం వేసుకుందాము. ఇందులోనే కొంచెము రెడ్ చిల్లీ పౌడరు కొద్దిగా వేసుకుందాము. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ బాగా పిండిలో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది వామ్ అండి. కొంచెం చేత్తో అట్లా నలిపేసి ఒక చిన్న టేబుల్ స్పూను ఇందులో వేసేసుకుందాము. ఇదంతా శుభ్రంగా తీసి ఇందులో వేసేసుకుందాము. ఇలా వామ్ వేసేసిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ కొద్దిగా వేసుకొని మనము ఈ పిండిని బాగా కలుపుకుందాం. ఇవన్నీ వేసేసుకొని చేతితో ఈ పిండిని బాగా కలుపుకోవాలి. వీటిలో వేసినవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని, చూసారు కదా, ఇలా కలిపేసుకొని ఇందులో మనము తగినన్ని వాటర్ పోసుకొని బ్యాటర్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ బ్యాటర్ని కలిపి పెట్టేసుకున్నామండి. ఎలా కన్సిస్టెన్సీ అంటే చూడండి, ఇట్లా కలిపి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక వేలు మనం ఇలా ముంచితే దీనికి ఎంతవరకు అంటుకుంటుందో అట్లా కలిపి పెట్టుకోవాలి. ఇది కలిపేసిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ మిర్చిని ఒక్కొక్కటిగా ఈ పిండిలో ముంచుకుంటూ ఈ వేడెక్కిన ఆయిల్లోకి వదిలేద్దాం. ఇవి బాగా కాలిపోయిన తర్వాత ఇలా ఒక చిల్లుల గిన్నెలో తీసుకొని అన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేశారంటే మీ పిల్లలు ఇంటికి వచ్చేలోపు సాయంత్రం స్కూల్ నుంచి ఇలా వేడివేడిగా చేసి పెట్టండి. ఎంతో టేస్టీగా ఉంటాయి, చాలా ఇష్టంగా తింటారు. ఇది కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.